జిల్లా రామాయంపేట మండలంలోని రాయలాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. రాయలాపూర్ ప్యాక్ సెంటర్కి ఇప్పుడు రావడం జరిగింది రామాయంపేట మండలంలో. సో ఆల్మోస్ట్ ఇంకొక 2 days అయితే ఇక్కడ కూడా మొత్తం టోటల్గా క్లియర్ అయిపోతుంది. సో లాస్ట్ టైం మనం చూసినట్టయితే మెదక్ జిల్లాలో సుమారుగా ఈ టైంకి లాస్ట్ టైం మనం ఒక 1,50,000 వరకు ప్రొక్యూర్ చేసుకున్నాం, 1,50,000 మెట్రిక్ టన్స్. బట్ ఈసారి చాలా రికార్డుగా మనము టోటల్గా ఇప్పుడు మన జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు రిపోర్ట్ చూసుకుంటే 2,45,000 మెట్రిక్ టన్స్, అంటే ఆల్మోస్ట్ 80,000 మెట్రిక్ టన్స్ మనం లాస్ట్ టైంతో పోల్చుకుంటే ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. మరి దానికి ప్యాక్ సిబ్బంది కానివ్వండి, ఐకేపీ సిబ్బంది కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, సో అందరూ కూడా కలిసి చాలా పెద్ద ఎత్తున స్పీడప్ చేయడం వల్లనే ఇంత పెద్ద ఫీట్ మనం అచీవ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు మనం పెట్టుకున్న ఏమైందంటే నెక్స్ట్ ఒక 1 week లోపల మొత్తం అన్ని ఏవైతే మనం లాస్ట్గా ఉన్నాం ఇప్పుడు టోటల్గా మనం ఒక 2,70,000 మెట్రిక్ టన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. 2,45,000 to 50,000 వరకు ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. ఆ మిగిలిన 25,000 మెట్రిక్ టన్నులు కూడా ఈ నెక్స్ట్ 1 weekలో మొత్తం పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినాం. మన రైస్ మిల్స్లలో ఒకవేళ స్పేస్ లేకపోతే కూడా మహబూబ్ నగర్కి